హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ దామిని మేడికొండ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మనము ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి టిప్స్ మీకు అందిస్తాను. మాకు ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ తీసుకుంటాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మంచి విషయాలు మీకు షేర్ చేస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాము. ఈ స్క్రంచీస్, బౌస్ మేకింగ్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ చూస్తూ కూడా ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. నా ఛానల్లోనే చూసి నేర్చుకోవాలనే రూల్ ఏం లేదు ఫ్రెండ్స్. అయితే మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఏంటంటే, మన సొంత ఆలోచనలు, క్రియేటివిటీ, మన సొంత డిజైన్స్ వస్తాయి అన్నమాట. పర్టికులర్గా ఇలాగే కావాలి అని అనుకుంటే కొంచెం టైం పడుతుంది. అన్నీ కూడా మనము మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని ఐటమ్స్ మీరు ఆర్డర్ పెట్టారో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ నేను చేయాలి. కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఈ స్క్రంచీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. క్లాత్లో క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి సాటిన్ క్లాత్, హాఫ్ పట్టు క్లాత్, అలాగే డిజిటల్ ప్రింట్, సిల్క్, క్రేప్ సిల్క్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. రబ్బర్ బ్యాండ్కి అలాగే స్క్రంచీకి చాలా వేరియేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. స్క్రంచీ వచ్చేసి మంచిగా ఫ్లవర్ షేప్లో మంచి ఆ ఫోల్డింగ్స్ వస్తాయి ఫ్లవర్ లాగా. రబ్బర్ బ్యాండ్ అయితే ఆ ఫోల్డింగ్ సైజు తగ్గుతుంది, చాలా సన్నగా అలా వస్తుందన్నమాట. రెగ్యులర్గా వేసుకునే రబ్బర్ బ్యాండ్ లాగా ఈ స్క్రంచీస్ ఉండవు. కొంచెం సైజ్ వేరియేషన్స్ ఉంటాయి. క్వాలిటీ పరంగా కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, మీరు గమనించండి. ఇందులో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అంటే ఇలా వెరైటీస్, నార్మల్ స్టిచ్చింగ్, నార్మల్ సైజెస్ వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం కాస్ట్లీగా కావాలి, డిజైన్స్ వేరియేషన్ కావాలి అన్నప్పుడు మంచిగా తులిప్ డిజైన్స్తో మనకి బ్యాండ్స్, అంటే హ్యాంగింగ్ లాగా వస్తాయి అన్నమాట. ఇంకా బటర్ఫ్లై బౌస్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. డబల్ లేయరు, త్రిబుల్ లేయరు స్క్రంచీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బల్క్ ఆర్డర్ ఏంటంటే, రిటర్న్ గిఫ్ట్కి ఎలా ప్లాన్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి. నేను ఇలా జిప్లాక్ కవర్స్లో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క స్క్రంచీని పెట్టి ప్యాక్ చేస్తున్నాను. ఇవి కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ బ్యాగ్ ఏదైతే ఉంటుందో గిఫ్ట్ బ్యాగ్, అందులో వీటిని యాడ్ చేసుకోవడమే అనమాట. ఇవన్నీ ప్యాకింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సోల్డ్ అవుట్ అయిపోయినాయి నేను తయారు చేసినవన్నీ కూడా. కస్టమర్ అన్నీ అడిగారు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అన్ని కలర్స్ కలిసి వచ్చేలాగా మాకు కావాలి అన్నప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ వాళ్ళకి చూపెట్టి వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చి అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అయితే మనకి సపోజ్ ఇలా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా ప్యాక్ చేశాం కదా, షాప్స్కి అయితే ఎలా వస్తాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదే ప్యాకింగ్ ఇందులో మనకి యాడ్ అయ్యేటి ఏంటి అని అంటే, మన లోగోతో స్టిక్కరింగ్ ఒకటి, అలాగే ఎంఆర్పి స్టిక్కరింగ్ ఒకటి యాడ్ చేస్తాము. సేమ్ ప్యాకింగ్. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అంటే ఇలాంటి ప్యాకింగ్ వస్తుంది. ఇంకా కొంచెం వేరియేషన్స్ కావాలి అంటే పోట్లీ బ్యాగ్స్ అని కొంచెం బ్యాగ్స్ డిజైనింగ్లో ఉంటాయి అన్నమాట. అలాంటివి కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. అవి కూడా ఆర్డర్ని బట్టి మేము ప్యాక్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మన దగ్గర ఉన్న ఐటమ్స్ స్క్రంచీస్, బౌస్ కాకుండా ఇలా సెంటర్ క్లిప్స్, ఎలిగేటర్ క్లిప్స్, అలాగే రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే టిక్ టాక్స్, అలాగే మనకి మంచిగా ఇన్విజిబుల్ చైన్స్, బ్లాక్ బీడ్స్, ఇలా అన్నీ మేక్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట. ఇవన్నీ నేను ఇలా ప్యాక్ చేసేసి ఎంఆర్పి స్టిక్కర్ ఒకటి యాడ్ చేశాను. ఇవన్నీ షాప్కి. సో స్క్రంచీస్ కూడా షాప్కే కాబట్టి
వాటి మీద కూడా నేను ఎంఆర్పి స్టిక్కర్ అనేది వేశాను. ఇదన్నమాట మన ప్యాకింగ్ టిప్స్. ఇంకేంటంటే మనము ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది చూద్దాము. మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఫస్ట్ మీరు ఒక ఆలోచించుకోండి. ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే కస్టమైజ్డ్ ఇవ్వాలనుకుంటున్నారా అనేది ఆలోచించుకొని మాకు మెసేజ్ చేసినట్లయితే మా దగ్గర ఉన్న పాసిబిలిటీస్ని బట్టి, మా దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి మేము మీకు ఆన్సర్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి పంపించడం జరుగుతుంది. కస్టమైజేషన్ అంటే మనకి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బల్క్ ఆర్డర్ అన్నప్పుడు మన అమౌంట్ని బట్టి, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్యాకింగ్ని బట్టి అన్నీ కూడా మనము సెలెక్ట్ చేసుకొని మనము బల్క్ ఆర్డరు ఆల్రెడీ పెట్టుకోవాలి. అవన్నీ రా మెటీరియల్ తెప్పించుకోవాలన్నమాట. టైం పడుతుంది కదా. సో ఆ టైం అవి రావడానికే టైం పడుతుందంటే మేక్ చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. మీరు వెయిట్ చేయగలము, కస్టమైజేషన్ కావాలి అని అంటే మీరు ముందుగానే మాకు మెసేజ్ చేయండి. ఒక 10 days ముందు చెప్పినట్లయితే మేము ఈ ఆర్డర్ అంతా కూడా చూసుకొని చెక్ చేసుకొని పాసిబిలిటీని బట్టి మేము మేకింగ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, ఫ్రీ హ్యాండ్ అయినా పర్వాలేదండి, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ పంపించండి అని అంటే మనం అన్నీ కూడా క్వాలిటీనే ఇస్తున్నాం ఫ్రెండ్స్. క్వాలిటీ మంచి ఫస్ట్ క్వాలిటీ కావాలంటే కాస్ట్లీ ఉంటుంది. నార్మల్గా రెగ్యులర్గా మూవ్ అవుతున్నాయి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కాస్ట్ చూసుకొని మేము ప్లాన్ చేసుకొని మీకు చెప్తామన్నమాట. సో ఇలా ప్యాకింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. షాప్స్కి అయితే ఒకలాగా, అలాగే రిటర్న్ గిఫ్ట్ అయితే ఒకలాగా. ఇవన్నీ షాప్స్కి నేను స్టిక్కరింగ్ చేసేసాను. లోగో ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్. లోగో త్వరలోనే వస్తుంది. డిజైనింగ్ ఇచ్చాము, నేనే ఆ డిజైనింగ్ చేసుకొని ప్రింటింగ్కి ఇచ్చాము. అది కొంచెం లేట్ అవుతుంది. అయితే ప్రజెంట్ ఒక శాంపిల్ ఐటమ్ అనే దానిలాగా మేము పంపిస్తున్నాం అన్నమాట. వాళ్ళు స్టిక్కరింగ్ నెక్స్ట్ ఆర్డర్కి నేను ప్లేస్ చేస్తాను అని అంటే ఓకే అని చెప్పారు. అయితే ఇదండి వీడియో. ఎలా ఉంది, ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా మేక్ చేశాను, ఎలా ప్యాక్ చేశాను అనేది మీరు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.